నిన్న పెట్టిన వీడియోలో నిధులు, నిక్షేపాలు వాటిని కనుక్కునే విధానాలు పెట్టున్నాను. ఇవాల్టి వీడియో ఆ నిధులకు ఉన్నటువంటి బంధనాలు, వాటి రహస్యం యొక్క అంతరంగం గురించి పూర్తి వివరణ ఇస్తాను. సావధానంగా వినండి. నిధి బంధనం అంటే ఏమిటి? భారతదేశంలో యుగ యుగాలుగా రాజులు, మహారాజులు, జమీందారులు, తాంత్రికులు, సిద్ధులు తమ అమూల్యమైన సంపదను భూమిలో నిక్షిప్తం చేశారని ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను. కానీ ఆ సంపదను భూమిలో పాతిపెట్టి వెళ్ళిపోవడం మాత్రమే వారు చెయ్యలేదనే విషయాన్ని గ్రహించండి. ఆ నిధి ఏదైతే వాళ్ళు పెడతారో ఆ నిధి తమ అనుమతి లేకుండా తమ వారసులకు తప్ప ఎవ్వరికి చిక్కకుండా ఉండేందుకు శక్తివంతమైన తాంత్రిక రక్షణ క్రియలు నిర్వహించే నిధులు దాచిపెడతారు. ఆ రక్షణ క్రియలనే నిధి బంధనాలు అంటారు. ఈ బంధనాలు కేవలం మూఢనమ్మకాలు కావు. ఇవి శతాబ్దపు తాంత్రిక విజ్ఞానం యొక్క ఫలితాలు. అనుభవులైన సిద్ధులు ఇటువంటి సిద్ధుల ద్వారా నిర్వహించబడినటువంటి అత్యంత సంక్లిష్టమైన ఆధ్యాత్మిక ప్రక్రియలు. ఈ బంధనాలు ఒక్కసారి వేయబడిన తర్వాత వాటిని విప్పే విద్య తెలిసిన వాడికి మాత్రమే ఆ నిధి లభిస్తుంది. తెలియని వాడికి ఎంత ప్రయత్నించినా ఆ నిధి చేతికి చిక్కదు. పైగా అత్యంత ప్రమాదకరానికి లేదా అత్యంత ప్రమాదం వైపు నడిపిస్తాయి అనుమతి లేకుండా నిధుల జోలికి వెళితే. ఇకపోతే నిధి బంధనాలు ఎన్ని రకాలు? తాంత్రిక శాస్త్రంలో నిధికి బంధనాలు ప్రధానంగా 9 రకాలుగా వర్గీకరించబడ్డాయి. ఒక్కొక్క బంధం ఒక్కొక్క స్థరంలో నిధిని రక్షిస్తుంది. భౌతిక స్థరంలో, శక్తి స్థరంలో మరియు చేతనా స్థరంలో. మొదటి బంధనం క్షేత్రబంధనం. ఇది నిధి ఉన్న స్థలాన్ని మొత్తం ఒక శక్తి వలయంలో చుట్టివేసిన బంధనం. ఈ బంధనం వేయబడిన స్థలానికి సమీపంలో వెళ్ళిన వ్యక్తికి హఠాత్తుగా తీవ్రమైన తలనొప్పి, మనోనేచ్ఛ, మనసు వికలంగా మారిపోవడం, అకారణ భయం కలుగుతాయి. శరీరం ముందుగా వీటిని గ్రహించి శరీరాన్ని ముందుకు వెళ్ళడానికి నిరాకరిస్తుంది. ఇది ఆ స్థలపు చేతన వ్యక్తిని వెనుదిరిగేలా చేయడానికి నిర్మించిన అదృశ్య రక్షణ వలయం. ఇక రెండవ బంధనం యక్షబంధనం. యక్షులు అంటే ఒక నిర్దిష్ట శక్తి వర్గానికి చెందిన అదృశ్య చేతనలు నిధిని కాపాడడానికి నియమించబడతాయి. యక్షబంధనం వేయబడిన నిధి ఉన్న స్థలంలో రాత్రిపూట వింత శబ్దాలు వస్తాయి, వింత నీడలు కదులుతూ ఉంటాయి. ఈ నిధిని తవ్వాలని ప్రయత్నించే వ్యక్తి ఎవరైనా సరే, ఏ వ్యక్తి ప్రయత్నించినా ఆ వ్యక్తికి తీవ్రమైన మానసిక ఒత్తిడులు, పీడకలకి గురి చేస్తాయి. ఇక మూడవ బంధనం అత్యంత శక్తివంతమైనది కాలభైరవ బంధనం. ఇది అత్యంత ఉగ్రమైన బంధనం. కాలభైరవుని శక్తి ఆవాహన చేసి నిధిని రక్షించేలా నిక్షేపం చేస్తారు. ఈ బంధనం ఉన్న స్థలంలో అనర్హులు ప్రవేశిస్తే అకస్మాత్తుగా అనారోగ్యాలు, ప్రమాదాలు మరియు తీవ్రమైన ఆర్థిక నష్టాలు సంభవిస్తూ ఉంటాయి ఈ బంధనం ఉన్న చోట. ఇక నాలుగవది శాపబంధనం. నిధిని నిక్షేపం చేసే వ్యక్తి స్వయంగా తానే లేదా ఒక శక్తివంతమైన తాంత్రిక సాధువు చేత అనర్హులను తాకినట్లయితే ఫలానా దోషం కలగాలని శాపం ఇప్పించడం. ఈ శాపబంధనం అతి సూక్ష్మంగా పనిచేస్తుంది. నిధిని అపహరించాలనే సంకల్పం మనసులో మొలకెత్తిన క్షణం నుండే ఈ శాపం ప్రభావం మొదలవుతుంది అనే విషయాన్ని స్పష్టంగా గమనించాలి సాధకులారా. ఈ నిధుల వేటలో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించాలి. ఇక ఐదవది మంత్రబంధనం. నిర్దిష్ట తాంత్రిక మంత్రాలని నిధి పాతిపెట్టే సమయంలో జపించి ఆ శక్తిని నిధిలో నిక్షిప్తం చేస్తారు. ఈ మంత్రశక్తి సజీవంగా చురుగ్గా ఉంటుంది. ఎంతకాలమైనా ఈ శక్తి క్షీణించదు. నిరంతరము నిధిని కాపాడుతూనే ఉంటుంది. ఈ బంధనాలన్నీ విప్పగలిగే శక్తి ఉన్నప్పుడు మాత్రమే వాటి జోలికి వెళ్ళాలి. ఇక ఆరవది యంత్రబంధనం. నిధి చుట్టూ లేదా నిధి పైన తాంత్రిక యంత్రాలు ఉంచబడతాయి. రాగి, వెండి లేదా బంగార పటకంపై నిర్దిష్ట గీతలతో, జ్యామితి ఆకృతులతో
అంకెలు అక్షరాలు చెక్కిన ఈ యంత్రాలు శక్తి అవరోధాలుగా పనిచేస్తాయి. సరైన ప్రతి యంత్రం తెలిసిన వ్యక్తి మాత్రమే వీటిని నిర్వీర్యం చేయగలడు. గుర్తుపెట్టుకోండి. ఇక 7వది గ్రహబంధనం. నిర్దిష్ట నక్షత్ర యోగాలు నిర్దిష్ట గ్రహ స్థానాల్లో నిధి నిక్షిప్తం చేసి ఆ గ్రహ శక్తులచే నిధి రక్షకులుగా నియమించడం. ఈ బంధనం విప్పాలంటే నిర్దిష్ట జ్యోతిష యోగాలను నిర్దిష్ట గ్రహ అనుకూల ముహూర్తాలతో మాత్రమే సాధ్యం. ఇక 8వది పంచభూత బంధనం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఈ పంచభూతాల శక్తులను ఆవాహనం చేసి నిధి చుట్టూ బంధనం వేయడం. ఈ బంధనం ఉన్న చోట తవ్వకాలు జరిపిన వ్యక్తులకి అకస్మాత్తుగా భూమి కంపించినట్టు, నీరు ఉబికి రావడం, ఒక 4 అడుగులు తవ్వగానే నీళ్లు బయటకు వచ్చేస్తుంటాయి, మంటలు లేకుండా వేడి అనిపించడం, ఇటువంటి అనుభవాలు ఇటువంటి బంధనాలున్న నిధులకి కనిపిస్తూ ఉంటాయి. కనుక ఇటువంటి పంచభూత బంధనం ఆ నిధి మీద ఉందని అర్థం చేసుకుని దాన్ని విప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ప్రయత్నం చేస్తే ఆ నిధిని కొంతవరకు సాధించవచ్చు. ఇక 9వది మరియు అత్యంత శక్తివంతమైనది నాగబంధనం. ఇది నిధి బంధనాల లేకల్లా రాజు అని అంటారు. ఇది మిగతా అన్ని బంధనాలతో కలిగి ఇప్పుడున్న బంధనాలన్నింటినీ తనలో ఇముడ్చుకొని ఉంటుంది ఈ బంధనం. ఇదే సమయంలో వాటన్నిటికంటే శక్తివంతంగా దీర్ఘకాలంగా పనిచేస్తుంది. భారతదేశంలో అత్యధిక శాతం పురాతన నిధులపై నాగబంధం వేయబడి ఉంటుందని నిధి విజ్ఞాన శాస్త్రం చెబుతుంది. ఇకపోతే నాగబంధనం తాంత్రిక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రక్షణ అని ఆనాటి యోగులు, ఋషులు, రాజులు అందరూ ఎక్కువ శాతం నిధిని నిక్షిప్తం చేసినప్పుడు ఈ బంధనాన్ని ఖచ్చితంగా వేసేవాళ్ళు, వేస్తారు కూడా. ఇకపోతే నాగబంధాన్ని అర్థం చేసుకోవడానికి ముందు నాగతత్వాన్ని అర్థం చేసుకోవాలి. హిందూ తాంత్రిక శాస్త్రంలో నాగులు కేవలం పాములు కావు, అవి అత్యంత శక్తివంతమైన, జ్ఞానవంతమైన, దీర్ఘాయుష్యవంతమైన చేతనలు అని గ్రహించాలి. వాసుకి, తక్షక, కర్కోటక, పద్మ, మహాపద్మ, శంఖపాల, కులిక, అనంత అనే ఈ అష్టనాగులు విశ్వ శక్తి వ్యవస్థలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమిస్తాయి. భూమిలో ఉన్న సంపదలన్నిటినీ వాటి అధికారంలో ఉంటాయని వేదశాస్త్రం చెబుతుంది. అందుకే నిధి నిక్షేపం చేసేటప్పుడు నాగశక్తిని ఆవాహనం చేసి ఆ నాగులనే రక్షణగా నియమించడం అత్యంత ఫలవంతమైన రక్షణగా పరిగణించబడుతుందని తంత్రశాస్త్రం నొక్కి ఒక్కానికి చెబుతుంది. నాగబంధనం వేసేటప్పుడు నిధిని నిక్షిప్తం చేసే వ్యక్తి ఒక నిపుణుడైన నాగతాంత్రికుని చేత, నాగబంధనాన్ని తెలిసిన తాంత్రికుని చేత సహాయం తీసుకుంటాడు. అమావాస్య రాత్రి లేదా నాగ నక్షత్ర యోగంలో నిధిని పాతిపెట్టే గంటలో కొన్ని గంటల ముందుగా ఆ గుంటలో ముందుగా నాగయంత్రాన్ని ఉంచబడుతుంది. తర్వాత నాగమంత్రాలు జపిస్తూ నాగదేవతను ఆవాహనం చేస్తారు. నాగదేవతలు పాలు, పూలు, పసుపు, కుంకుమ నైవేద్యం సమర్పించబడుతుంది. ఆవాహన పూర్తయిన తర్వాత నిధి ఉంచబడుతుంది. పైగా మళ్ళీ నాగయంత్రం ఉంచి నాగశక్తిని నిధి చుట్టూ బంధించే నిర్దిష్ట మంత్రాలు జపించబడతాయి. ఈ నాగ బంధన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ నిధి ఉన్న స్థలం నాగక్షేత్రంగా మారుతుంది. కాలానంతరంలో అక్కడ సహజంగా పాముల సంచారం పెరుగుతుంది, లేదంటే పెద్ద పెద్ద పురాతనమైన గుళ్ళు వెలుస్తాయి. రాత్రిపూట నీలిరంగు కాంతి వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్థలంలో ఒక అదృశ్యమైన ఉద్విగ్నత అనుభవం అవుతుంది. అక్కడికి వెళ్ళగానే నాగబంధనం యొక్క శక్తి అనంతకాలం నిలబడి ఉంటుంది. రాజులు పాతిపెట్టే నిధులపై వేయబడిన నాగబంధనాలు వేల సంవత్సరాల తర్వాత కూడా అంతే శక్తివంతంగా పనిచేస్తాయని నిధి విజ్ఞాన శాస్త్రం, తాంత్రిక శాస్త్రం నొక్కి ఒక్కాణించి చెబుతుంది. నాగచేతన నిద్రించదు, అలసిపోదు, క్షీణించదు. ఇది నిరంతరము జాగ్రత్తలో నిధిని కాపాడుతూనే ఉంటుంది. ఇకపోతే నాగబంధనం యొక్క లక్షణాలు ఎలా గుర్తించాలో చెప్తాను. కొందరు కాడ బొమ్మలు గేయంగానే నాగబంధనం అనుకుంటారు. అన్ని బొమ్మలు ఉన్న చోట నాగబంధాలు ఉండాలని రూల్ ఏమీ లేదు. నాగబంధనం వేయబడిన నిధి ఉన్న స్థలంలో కొన్ని అత్యంత స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. ఆ స్థలంలో పాముల సంచారం మిగతా ప్రదేశాల కంటే కూడా అసాధారణంగా ఎక్కువగా ఉంటుంది.
ఆ స్థలం సమీపంలో ఒక పాత పుట్ట ఉంటుంది, లేదా పుట్ట యొక్క ఆకారంలో ఒక మట్టి దెబ్బ ఉబ్బుసుకున్నట్టు కనిపిస్తుంది. అమావాస్య రాత్రిలో ఆ స్థలంలో మెల్లగా హిస్ హిస్ అనే శబ్దం వినిపించడం నాగబంధానికి సంకేతం. పగలు ఆ స్థలంలో నీడలో కూర్చుంటే వ్యక్తికి హఠాత్తుగా ఎక్కువ చలికాలంలో కూడా శరీరంలో వేడి అనిపించడం, అకారణ ప్రకంపన అనుభవం అవ్వడం నాగశక్తి ప్రభావం. పైన వివరించిన లక్షణాలన్నీ ఒకే స్థలంలో సంబంధించి కల్పిస్తే ఆ స్థలంలో తప్పకుండా నాగ రక్షిత నిధి ఉందని నిర్ధారించుకోవచ్చు. ఇకపోతే నాగబంధనాన్ని వేరు చేసే మూలికలు ఇవన్నీ కూడా అంగట్లో తెచ్చుకోకూడదు, పచ్చివే అడవిలోకి వెళ్ళి తెచ్చుకోవాలి. వీటికంటూ నిర్దిష్టమైన మంత్రాలు ఉంటాయి, నిర్దిష్టమైన విధి విధానాలు ఉంటాయి. ఇక్కడ మేము చెబుతున్నామని మీరు తెచ్చుకొని ప్రయత్నించొద్దు. ఎందుకంటే వీటికంటూ ఒక సాధన, విధి విధానాలు, మూలిక గ్రహణము, చేతన ఇవన్నీ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే గ్రహిస్తాయి. అలాగని డెప్త్గా చెప్పాం కదా సబ్జెక్ట్ అని మేమేదో తీస్తామనుకోవద్దు మీరు. ఇకపోతే నాగబంధనాన్ని విప్పే అనేక అత్యంత సూక్ష్మమైన జాగ్రత్తగా నిర్వహించవలసిన తాంత్రిక ప్రక్రియలు. ఇందుకోసం నిర్దిష్ట మూలికలు అవసరం. ఈ మూలికలు నాగచేతనని హింసించవు, బదులుగా నాగశక్తిని శాంతిపరిచి సంతుష్టిపరిచి తమంతట తాముగా వైదొలిగేలా చేస్తాయి. ఇది శత్రు పద్ధతి కాదు, సమన్వయ పద్ధతి. ఈ నాగులను జయించడం కాదు, వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ మూలికలు ఉపయోగపడతాయి. మొదటి మూలిక నాగధమని. ఈ నాగధమని విమోచనలో అత్యంత ముఖ్యమైన మూలిక. నాగధమని అనే మూలిక నాగబంధాన్ని విమోచనలో అత్యంత ముఖ్యమైన మూలికని గ్రహించండి. నాగధమని అంటే నాగులు దమనం చేయగలదు అని కాదు అర్థం, కానీ ఇక్కడ దమనం అంటే అణచివేయడం కాదు, శాంతపరచడం అని. ఈ మూలిక యొక్క సువాసన నాగచేతనకు అత్యంత ప్రీతికరం. నాగధమని ఆకులు పచ్చిగా నూరి ఆ రసాన్ని నిధి ఉన్న స్థలం చుట్టూ చల్లినప్పుడు నాగచేతన సహజంగా తన రక్షణ వలయాన్ని సడలిస్తుంది. ఇక రెండవ మూలిక పాషాణభేది అంటారు దీన్ని. ఈ పేరు చెప్తుంటే రాళ్ళను సైతం చీల్చగలది. నిధిని బంధనం అనే శక్తి, అవరోధాన్ని ఛేదించే శక్తి ఈ మూలిక ఉంది. పాషాణభేది మూలాలని నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లు నిధి స్థలంలో చల్లడం వలన బంధనాన్ని క్రమంగా శిథిలిపరచవచ్చు. ఈ మూలిక ముఖ్యంగా యంత్రబంధనం మరియు శాప బంధనాలకు నిర్వీర్యం చేయడానికి ఉపయోగించాలి కూడా. ఇక మూడవ మూలక ఇది అందరికి తెలిసే ఉంటుంది, నాగకేసరాలు అంటారు. ఆ చెట్టు నాగకేసరి అంటారు. నాగులకు అత్యంత పవిత్రమైన పుష్పం నాగకేసరి. ఈ పువ్వు నాగదేవతకు నైవేద్యంగా అత్యంత ప్రీతికరం. మీరు గమనించి ఆయుర్వేదం కొట్లో దొరికే నాగకేసరాల చెట్టు కాదు ఇది. దీని పేరు నాగకేసర. ఈ పువ్వులు మాత్రమే పూస్తాయి, కాయలు మనకి దోసకాయలు లాంటి కాయలు కాస్తాయి ఇవి, కానీ తినకూడదు, విషపూరితం. నాగబంధనం విప్పే ప్రక్రియలో నాగకేసరి పువ్వులు నైవేద్యం సమర్పించడం నాగచేతనను సంతుష్టిపరిచి రక్షణ విముక్తి అనుమతించడానికి దోహదపడుతుంది. ఈ నాగకేసరి నూనె తయారు చేసి ఆ నూనెలో నాగయంత్రాన్ని అభిషేకించడం ద్వారా బంధనాన్ని విప్పే ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన దశ అని గమనించండి. నూనె తీయాలంటే దోసకాయ లాంటి కాయలు కాస్తుంది, అది అంత పెద్ద కాయలు. దాంట్లో ఇత్తనాలు తీసి ఎండబెట్టి అందులో నుంచి నూనె తీయాలి. ఇక నాలుగవ మూలిక సర్పగంధ. ఇది చాలా మంది పేర్లు విని ఉంటారు, ఆయుర్వేదంలో చాలా దగ్గర వాడుతుంటారు దీన్ని. పేరు చూస్తేనే అర్థమవుతుంది సర్పాలకు సంబంధించిన గంధము అని. ఈ మూలిక యొక్క వేరు నాగబంధనాన్ని ఛేదించే అత్యంత శక్తివంతమైన సాధనం అని గ్రహించాలి. సర్పగంధ వేరుని శుభ్రంగా కడిగి పసుపు నీళ్లతో 3 రోజులు నానబెట్టి తర్వాత నీడలో ఆరిన తర్వాత పొడి చేసి నిధి ఉన్న స్థలం చుట్టూ నిర్దిష్ట ఆకారంలో ఈ నీళ్లు చల్లడం వల్ల నాగరక్షణ వలయాన్ని క్రమంగా ఓపెన్ చేస్తుంది. ఆయుర్వేదంలో అధిక రక్తపోటు నివారణకు ఉపయోగించే ఈ మూలిక తాంత్రిక వినియోగంలో నాగశక్తి నియంత్రణకు ఉపయోగించబడుతుందని గమనించండి సాధకులారా. ఇక ఐదవ మూలిక శంఖపుష్పి. ఇది అందరికీ తెలుసు, చాలా మంది టీ కాసుకొని తాగుతూ ఉంటారు దీన్ని ఇప్పుడు కొత్తగా. ఈ మూలిక
నాగలోకానికి ద్వారం లాంటిదని గ్రహించండి. ఈ శంఖపుష్పి అనే మూలిక మనకు చుట్టూ దొరుకుతుంటాయి మన పొలాల్లో. ఈ అందరికీ తెలియని విషయం, దీని నుంచి ఈ పూలతో టీ కాసుకొని తాగడం వల్ల ఆయుర్వేదంలో మంచిదని చెప్తారు, కొంతవరకు ఓకే. కానీ నాగబంధనాన్ని విప్పడంలో శంఖం లాంటి పూలు కలిగిన ఈ మూలిక నాగలోకానికి ద్వారం లాంటిదని గ్రహించండి. తాంత్రిక విజ్ఞానంతో శంఖపుష్పి నాగచేతనని సంభాషించగలిగే మాధ్యమంగా పరిగణించబడతారు. నిధి స్థలం వద్ద శంఖపుష్పి రసాన్ని నుదుటిపై పూసుకుని ధ్యానంలో కూర్చున్నప్పుడు నాగచేతన స్వప్నం లేదా సూక్ష్మానుభవంలో కనిపించి తన షరత్తులను, అవసరమైన నైవేద్యాన్ని తెలియజేస్తుందని నిధి విజ్ఞాన శాస్త్రం చెబుతుంది. ఇక 6వ మూలిక మహాజ్వాల. ఈ మూలిక నాగశక్తి అవరోధాలను దహించి నాగబంధం కలిగించే అవరోధాలన్నిటిని దహించే స్వభావం కలిగి ఉంటుంది. మహాజ్వాల యొక్క ఆకులు హోమకొండంలో ఆహుతి ఇవ్వడం వలన నాగబంధంపై ఉన్న ఇతర అనుబంధ బంధనాలను నిర్వీర్యం చేస్తుంది. ముఖ్యంగా కాలభైరవ బంధనం మరియు యక్షబంధనం వంటి ఉగ్ర బంధనాలు నాగబంధనంతో పాటు ఉన్నప్పుడు మహాజ్వాల హోమం వాటన్నిటికీ ఒకేసారి శాంతిపరిచే శక్తి కలిగి ఉంటుందని తాంత్రిక వచనం. ఎందుకంటే కొత్త ఆకులతో వేయడం కాదు, ఆకులతో కూడినటువంటి తాంత్రిక విషయాలు తెలిసి ఉండాలి. మూలికలు ఎవరైనా గ్రహించవచ్చు. ఈ మూలికల్ని ఎలా ఉపయోగించాలనే విషయాన్ని మేము ఈ వీడియోలో చెప్పట్లేదు, ఎందుకంటే మీకు ఈ వీడియో ఒక నాలెడ్జ్ పిల్లులాగా పనికొస్తుంది అనేసి చెబుతున్నాను అంతే. ఈ మహాజ్వాల యొక్క ఆకులతో హోమం చేయడం వల్ల ఈ నాగబంధంలో ఉన్నటువంటి అనుబంధ బంధనాలన్నీ కలిగి శాంతపరచగల శక్తి కలిగి ఉంటుందని గ్రహించండి సాధకులారా. ఇక 7వ మూలిక నిర్విష. విషాన్ని నిర్మూలించే మూలిక. నాగబంధనం ఛేదించే ప్రక్రియలో అప్పుడప్పుడు నాగశక్తి ప్రతికూలంగా కూడా స్పందిస్తుంది. అది సాధకుడు శారీరకంగా, మానసికంగా హాని చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో నిర్విష అనే మూలిక రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఈ మూలికను ధరించిన వ్యక్తికి నాగశక్తి ప్రత్యక్ష ప్రభావం చూపలేదు. ఇక 8వ మూలిక రుద్రజట అంటారు. ఇది అందరికి చాలా మందికి ఆయుర్వేద కోర్టులో తెలుస్తుంటది. నిజమైన రుద్రజట గురించి మాట్లాడుతున్నాను. శివుడే నాగభూషణుడు, నాగులు ఆభరణంగా ధరించిన మహాదేవుడు. రుద్రజట అంటే శివుని జటల నుండి పుట్టిన మూలిక అని ప్రతీక. ఈ మూలిక శివశక్తిని వహించి ఈ శివశక్తిని రెండూ దానిలో కలుపుకొని ఉంటుంది కాబట్టి నాగచేతనలు దీనికి సహజంగా వినమ్రమవుతాయి. నిధి చుట్టూ ఉండే నాగబంధనాలు కావచ్చు, నాగచేతనలు కావచ్చు, ఈ మూలికకి సహజంగా వినయాన్ని ప్రదర్శిస్తాయి. మూలిక చూడంగానే రుద్రజట చూర్ణాన్ని నిధి ఉన్న స్థలంలో విభూతితో కలిపి చల్లడం ద్వారా నాగచేతనకు శివ సందేశం పంపడం లాంటిదని గమనించండి. నాగులు తమ అధిపతి అయిన శివుని ఆదేశాన్ని మన్నించి నిధి రక్షణ నుండి వైదొలుగుతాయి. గుర్తుపెట్టుకోండి సాధకులారా, వీటన్నిటికంటే ముందు చాలా క్రియలు ఉంటాయి. ఇక్కడ నేను కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా అనేసి మీరు ట్రై చేయొద్దు. ఇది అత్యంత ప్రమాదకరం. మీకు విషయ అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చెప్తున్నాను. ఇక 9వ మూలిక వనజ్యేష్ఠ అంటారు. అడవిలో జ్యేష్ఠమైనది, అడవిలో సర్వశ్రేష్టమైనది అని అర్థం. ఈ మూలిక పంచభూతాల శక్తులతో నేరుగా సంవాదం చేయగలిగే స్వభావం కలిగి ఉంటుంది. నాగబంధనం పంచభూత శక్తులతో అనుసంధానమై ఉంటే, అంటే పంచభూత బంధనం ప్లస్ నాగబంధనంతో కలిసి వేయబడి ఉంటే వనజ్యేష్ఠ రెండింటిని ఒకేసారి సడలించగల అపూర్వ శక్తి కలిగి ఉంటుంది ఈ మూలిక. ఇకపోతే నాగబంధనం వేరు చేయడానికి విధి విధానాలు చెబుతున్నాను, కొంతవరకు వినండి, తెలుసుకోండి. నాగబంధ విమోచనంలో ఒక రోజు జరగదు, ఒక విధంగా మాత్రమే జరగదు. ఇదే విధంగా చేయాలనే ఉండదు. ఇది ఒక క్రమబద్ధమైన దశల వారి ప్రక్రియ. ఏ ఒక్క దశ మిస్ అయినా మొత్తం ప్రక్రియ నిష్ఫలమవుతుంది, పైగా ప్రమాదకరంగా మారవచ్చు. కాబట్టి అనుభవజ్ఞుడైనటువంటి నాగతంత్రాన్ని తెలిసిన తాంత్రికుడు మార్గదర్శనంలో మాత్రమే ఈ ప్రక్రియ నిర్వహించాలి. మొదటి దశ నిధి స్థల పరిజ్ఞానం మరియు నాగ సంకేత నిర్ధారణ. నిధి స్థలాన్ని గుర్తించిన తర్వాత అక్కడ నాగబంధం ఉందా లేదా అని నిర్ధారించడానికి ముందు ఒక నిర్దిష్ట పరీక్ష చేయాలి. అమావాస్య ముందు రోజు రాత్రి ఆ స్థలం వద్ద పాల దీపం వెలిగించి నాగమంత్రం 108 సార్లు జపించాలి. జపం పూర్తయిన తర్వాత దీపం చుట్టూ ఏ జీవి వచ్చినా,
ఏ శబ్దం వినిపించినా లేదా దీపం అప్రయత్నంగా గాల్లోకి లేయడమో లేదా విచిత్రంగా వెలిగి ఆరిపోవడమో జరుగుతుంది. అవి నాగచేతనకి ఉనికిని నిర్ధారిస్తాయి. రెండవ దశ శుచి నిష్టలు. నాగబంధనం విమోచన ప్రక్రియలో మొదలుపెట్టే ముందు సాధకుడు కనీసం 21 రోజులు కఠిన నియమ నిష్టలు పాటించాలి. ఉపవాసం లేదా ఒంటి పొద్దు భోజనం, బ్రహ్మచర్యం, మాంసాహారం ఇవన్నీ తినకుండా నిత్య నాగస్తోత్ర పారాయణం, అది అధర్వణ వేదానికి సంబంధించింది. ఇది అత్యంత అవసరమైన నిష్టలు. ఈ నిష్టలు సాధకుని శక్తి క్షేత్రాన్ని శుద్ధిపరిచి నాగచేతనతో అనుకూలంగా సంభాషించగలిగే స్థాయికి తీసుకెళ్తాయి. గురువు అత్యంత ఆవశ్యకం సుమా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక మూడవ దశ నాగ ప్రతిష్టాపన. నిజంగా అక్కడ నాగబంధం ఉన్నది అని మీరు నిధి స్థలాన్ని గ్రహించినప్పుడు సమీపంలో ఒక నాగ విగ్రహం లేదా నాగ చిత్రాన్ని ప్రతిష్ఠించాలి. పాల్కడవ లేదా తేనె, పసుపు, కుంకుమ, పూలు ఈ నైవేద్యాన్ని సమర్పించి నాగపంచమి పద్ధతిలో పూజ చేయాలి. ఈ పూజ నిధి రక్షకుడైన నాగచేతనను ప్రసన్నం చేసుకోవడానికి చేసే తొలి సంప్రదింపు లాంటిది. నాగచేతన పూజకు ఆ పూజను స్వీకరించినప్పుడు సాధకుడి శరీరంలో ఒక వెచ్చదనం, ఒక ప్రశాంతత, ఒక ప్రశాంతమైన అనుభూతి, ఎవరో తన చుట్టూ ఒక సర్పాకృతి తనని చుట్టుకొని మృదువుగా లాలించినట్టు అనిపిస్తే ఇది నాగచేతన సంతుష్టికి సంకేతం. ఇక నాలుగవ దశ మూలికా సమ్మేళనం తయారీ. పైన వివరించిన 9 మూలికలను నిర్దిష్ట నిష్పత్తుల్లో సేకరించాలి. ఈ మూలికలు సేకరించడంలో కూడా నిర్దిష్ట నిష్టలు ఉన్నాయి. ఉదయం సూర్యోదయానికి ముందే సేకరించాలి. సేకరించేటప్పుడు నాగమంత్రం జపిస్తూ ఉండాలి. ఈ సేకరించిన మూలికల్ని ఇనప పాత్రలో ఉంచకూడదు. సేకరించిన మూలికల్ని మట్టి కలశంలో ఉంచి గంగాజలం లేదా పవిత్ర నదీ జలం పోసి కలశంపై నాగయంత్రం ఉంచి 7 రాత్రులు నాగమంత్రంతో అభిషేకించాలి. 8వ రోజు ఉదయం ఆ మూలికా జలను నాగబంధనంపై విమోచన ప్రక్రియలో ఉపయోగించడానికి సిద్ధంగా అయిపోతుంది. ఇక 5వ దశ నాగహోమం. నాగబంధన విమోచన ప్రక్రియలో అత్యంత శక్తివంతమైన దశ నాగహోమం. నాగబంధన విమోచన ప్రక్రియలో అత్యంత శక్తివంతమైన దశ. నాగహోమం అమావాస్య రాత్రి అర్ధరాత్రి తర్వాత నిధి స్థలం వద్ద హోమకుండం, నక్షత్రాకారం హోమకుండం నిర్మించాలి. ఆ హోమంలో మహాజ్వాల, రుద్రజట, నాగధమని ఈ 3 మూలికలు కలిపి ప్రత్యేకించి ఆహుతినివ్వాలి. పాలు, తేనె, నెయ్యి, నాగకేసర పువ్వులు కూడా హోమంలో ఆహుతి ఇవ్వాలి. నాగగాయత్రి మంత్రాన్ని 333 సార్లు జపిస్తూ హోమం నిర్వహించాలి. ఈ హోమం నాగచేతన విమోచనని అభ్యర్థన పంపే దివ్య మాధ్యమను గ్రహించండి. ఇక 6వ దశ మూలికా జల అభిషేకం. హోమం పూర్తయిన తర్వాత 7 రాత్రులు అభిషేకించిన మూలికా జలాన్ని నిధి స్థలం చుట్టూ నాగ స్వస్తిక ఆకారం చల్లాలి. ముందు తూర్పు దిక్కు నుండి మొదలుపెట్టి ఉత్తరం, పశ్చిమం, దక్షిణం 4 దిక్కుల్లో చల్లి చివరగా నిధి ఉన్న స్థలం మధ్యలో మూలికా జలం పోయాలి. ఈ ప్రక్రియ నాగబంధనం యొక్క శక్తి వలయాన్ని క్రమంగా విశ్లేషపరుస్తుంది. ఇక 7వ దశ నాగమంత్రం జపం మరియు నాగధ్యానం. మూలికల జల అభిషేకం తర్వాత హోమం వీటి తర్వాత నిధి స్థలం మధ్యలో పద్మాసనంలో కూర్చుని నాగధ్యానం చేయాలి. అనంతసేను దర్శనం, వాసుకి ధ్యానించడం, నాగమంత్రాన్ని మనసులో జపించడం. ఈ ధ్యానం కనీసం 2 ముహూర్తాల కాలం నిరంతరం జరగాలి. ఈ ధ్యానంలో సాధకుడు నాగచేతన స్వప్నం లేదా అర్ధ జాగృత వ్యవస్థలో కనిపించి నిధి విమోచనకు అనుమతిస్తుంది. అవసరమైన చివరి నైవేద్యాలు తెలియజేస్తుందని తాంత్రిక శాస్త్ర గ్రంథాలు లేదా నాగతాంత్రిక శాస్త్రం చెబుతుంది. ఇక 8వ దశ నాగ విసర్జన. నిధి చేతనకి వచ్చిన తర్వాత నాగచేతన సరిగ్గా విసర్జించడం అత్యంత ముఖ్యం. ఇది చేయకపోతే నాగచేతన నిధి వెళ్ళిన చోటుకే అనుసరించి నిధిని పొందిన వ్యక్తిని కష్టాలు కలిగిస్తుంది. విసర్జనలో నాగదేవతకు కృతజ్ఞతలు తెలిపే మంత్రాలు జపించాలి. పాలు, తేనె, నైవేద్యం సమర్పించి నాగ విగ్రహాన్ని నదిలో విసర్జించాలి. ముందుగా అక్కడ ప్రతిష్ఠ చేసుకోమని చెప్పాను కదా, ఆ విగ్రహాన్ని విసర్జించాలి. ఇది నాగచేతనకు ధన్యవాదాలు చెప్పి గౌరవంగా వీడ్కోలు ఇవ్వడం లాంటిదని
గమనించాలి సాధకులారా. ఇకపోతే నాగబంధన విమోచనలో తప్పనిసరిగా పాటించవలసిన జాగ్రత్తలు. నాగబంధనం విమోచన ప్రక్రియలో కొన్ని విషయాలు తప్పనిసరిగా పాటించాలి. పాటించకపోతే ప్రక్రియ విఫలమవడమే కాదు, సాధకుడికి అతి తీవ్రమైన నష్టం కలుగుతుంది. సాధకుడికే కాదు, ఆ నిధి మీద ఆశపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి. ఒంటరిగా ఈ ప్రక్రియను ఎప్పుడూ చేయకూడదు. అనుభవజ్ఞుడైనటువంటి తాంత్రికుడి సాన్నిధ్యం తప్పనిసరి. అనర్హుడైన వ్యక్తి అంటే ద్వేషం, లోభం, అహంకారం వంటి గుణాలు కలిగిన వ్యక్తి ఈ ప్రక్రియలో పాల్గొనకూడదు. ఎక్కడైనా దూరంగా ఉండొచ్చు. నాగచేతన మనిషి యొక్క అంతరంగాన్ని చదవగలదు. అర్హత లేని వ్యక్తి ఇది తక్షణమే గుర్తిస్తుంది. ప్రక్రియ మధ్యలో ఆగకూడదు. ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత పూర్తి చేయాలే తప్ప మధ్యలో వదిలిపెట్టే అవకాశం లేదు. అలా వదిలిపెడితే నాగుల నుంచి శాపాలు తీసుకోవలసి ఉంటుందని గుర్తుంచుకోండి సాధకులారా. ఇక ముగింపు. నిధి విజ్ఞానం ఒక పవిత్ర విద్య. గుప్త నిధి బంధనాలు మరియు నాగబంధన విమోచన విద్య. ఈ విద్య కేవలం సంపదను పొందడానికి మాత్రమే కాదు, ఇది భారతీయ తాంత్రిక విజ్ఞానపు లోతైన అవగాహన కోసం, ఆధ్యాత్మిక పరిణితి కోసం అనుసరించే ఒక పవిత్రమైన మార్గం. ప్రతి బంధనం ఒక అడ్డంకి కాదు, ప్రతి పరీక్ష ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైన వ్యక్తే అర్హుడు. ఇది ప్రతిదీ పరీక్ష. ప్రతి పరీక్షలో గెలిచిన వ్యక్తికే అర్హుడని అర్థం. ఈ అర్హుడికి మాత్రమే నిధి తనను తానుగా అప్పగించుకుంటుంది. ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు నిధి వెతకడం కేవలం భూమిని తవ్వడం కాదు, తనలో తానే వెతకడం అని అర్థమవుతుంది. అదే నాగతంత్రం, నాగ బంధనం కావచ్చు, ఇక నిధి మీద ఉన్న అన్ని బంధనాలు కావచ్చు. ఒక అద్భుత విజ్ఞానాన్ని సాధకుని మనోపలకం మీద వివరిస్తూ ఉంటాయి. అదే నాగతంత్ర విద్యకు మనం నేర్పే అంతిమ సత్యం. ఈ నాగతంత్రం అనే విద్య సాధకులు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మనకు నేర్పే అంతిమ లక్షణం ఇదే. ప్రతి ఒక్కరూ ఆశపడి ఇది చెయ్యొద్దు, ఎందుకంటే ఇది ప్రమాదం. చాలా మంది చాలా రకాలుగా మేము అవి చేసాం ఈ చేసామని చెప్తూ ఉంటారు. ఇంకో విషయం, నిజంగా నిధి తీయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి మాకు అంత డబ్బులు ఇవ్వండి, ఎంత ఖర్చు అయితేనే ఎప్పుడు చెప్పడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా. జాగ్రత్తగా ఇక్కడ నేను చెప్పిన 2 వీడియోలని పూర్తిగా వినండి. విన్న తర్వాత మీకు ఒక జ్ఞానం వస్తుంది. మిమ్మల్ని ప్రపంచం మోసం చేయలేదు. ఎందుకంటే నేటి కాలంలో ప్రతి ఒక్కరూ నిధి తీసేవాడే అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు ప్రజలు. అది వాళ్ళ తప్పు కాదు, నమ్మడం మీ తప్పు. కనుక ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. నమ్మవద్దు అంటే మీకు తెలియకుండా నమ్ముతారు. అందుకే ఈ వీడియోల ద్వారా మీకు ఈ 2 వీడియోల ద్వారా అసలు నిధి అంటే ఏంటి, నిధి బంధనాలు ఎన్ని ఉంటాయి అనే చెప్పే వివరణ ఇవాళ మీకోసం ఇచ్చాను. ఇది ఎందుకు ఇచ్చాను, చాలామంది రకరకాలుగా మోసపోతున్నారు. ముందు నిధులంటే ఏంటి, వాటికి ఉన్న బంధనాలు ఏంటి అని మీకు తెలుసుకున్నారనుకో మీరు మోసపోరు కదా, మీ డబ్బులు మీకాడనే ఉంటాయి కదా. కనుక ఇది ముందు తెలుసుకోండి. ఇది శాస్త్రం, ఇది నాకు నచ్చినట్టు నేను చెప్పేది కాదు. ఇది మనకి తాంత్రిక పరంపరలో నిధిని ఎలా తీయాలనేది ఉంది. నిధి ఎక్కడ ఉంటుందని తెలుసుకునే విధానాలు ఉన్నాయి. అన్నీ కూడా మీకు దొరికే పుస్తకాల్లో దొరక్కపోవచ్చు, కానీ పరంపరలో కొన్ని విషయాలు ఉంటాయి. అవన్నీ మీ మేలు కోసం నేను చెప్పడం జరుగుతుంది. మీరు అవన్నీ చూసుకుని జాగ్రత్తగా విని 1కి 10 సార్లు వినండి, జ్ఞానాన్ని పొందండి. జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే మీరు ఎవ్వరి నుంచి మోసపోరు అని నా ప్రగాఢమైన విశ్వాసం. కనుక వినండి, తెలుసుకోండి, అప్పుడు మాత్రమే మీరు ముందుకు ప్రయాణించండి. సర్వే జనా సుఖినో భవంతు.